గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 981. ఈరోజు డైలీ మనీ షోలోని సెబీ ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ ట్రేడింగ్ అయితే నిలిపివేయడం జరిగింది. ఎందుకు సెబీ ఈ కంపెనీ పైన ఈ యాక్షన్ తీసుకుంది అండ్ ఆ కంపెనీ ఏదో అన్నది ఈరోజు డైలీ మనీ షోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ దీంతో పాటుగా మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 423 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 76,619 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 108 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,203 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్లో అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.5% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్లోని కొంత ప్రెషర్ కనపడింది కదా. ఈ రోజు నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి 108 పాయింట్స్లోని ఇన్ఫోసిస్ స్టాక్ 89 పాయింట్స్ ట్రాక్ చేసినట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ తో పాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్స్ కూడా ఈ రోజు మార్కెట్ ని బాగానే ట్రాక్ చేశాయి. దీనికి రీజన్ మనం మాట్లాడుకోవాలంటే నేను వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా. ఒకటి, యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీక్ గా రావడంతో ఆ ప్రెషర్ ఓవరాల్ బ్యాంకింగ్ స్టాక్స్ మీద పడింది. బికాస్ మిగతా బ్యాంక్ నెంబర్స్ కూడా వీక్ గా రావచ్చేమో అని చెప్పి మార్కెట్ లో కొన్ని కన్సర్న్స్ పెరిగాయి. దాంతో రిమైనింగ్ బ్యాంక్ స్టాక్స్ లో కూడా ప్రెషర్ చూసాం. వీటితో పాటు నిన్న ఇన్ఫోసిస్ రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. రిజల్ట్స్ అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉన్నాయి. ఈవెన్ వీళ్ళ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 25 రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ ని కూడా పెంచింది. బట్ ఈ రోజు సెషన్ లో ఇన్ఫోసిస్ స్టాక్ కరెక్ట్ అవడానికి రీజన్ వీళ్ళ మేనేజ్మెంట్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా మాట్లాడుతూ వీళ్ళ ఎంప్లాయీస్ కి వేజ్ హైక్స్ అయితే 2 phases లోని చేయబోతున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. ఈ వేజ్ హైక్స్ ఏవైతే వీళ్ళు చేయబోతున్నారో దాంతో అప్కమింగ్ క్వార్టర్ లోని అండ్ అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 26 ఫస్ట్ క్వార్టర్ లో కూడా వీళ్ళ మార్జిన్స్ పైన కొంత ప్రెషర్ కనపడచ్చు అని చెప్పి మార్కెట్ లోని కన్సర్న్స్ రైజ్ అయ్యాయి. సో మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఈ వేజ్ హైక్స్ రిలేటెడ్ గా వచ్చినటువంటి కామెంటరీతోనే రోజు సెషన్ లోని ఇన్ఫోసిస్ స్టాక్ లోని అయితే మనం ప్రెషర్ చూసాం. సో ఇన్ఫోసిస్ స్టాక్ కరెక్ట్ అవడంతో పాటు బ్యాంకింగ్ స్టాక్స్ కూడా మార్కెట్ ని ఈ రోజు సెషన్ లో డ్రాగ్ చేశాయి. దీంతో పాటుగా మార్కెట్ కరెక్ట్ అవడానికి మరొక ఇంపార్టెంట్ రీజన్ జనవరి 20th రోజున యుఎస్ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ గారి ఇనాగ్రేషన్ డే. సో ఇనాగ్రేషన్ డే లోని డొనాల్డ్ ట్రంప్ గారు వేరియస్ కంట్రీస్ పైన శాంక్షన్స్ రిలేటెడ్ గా ఏమైనా కామెంట్స్ రావచ్చు అని చెప్పి కూడా మార్కెట్ లో కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. చూడాలి డొనాల్డ్ ట్రంప్ గారి దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది. సో మార్కెట్ ని ఈ Q3 నెంబర్స్ కొంతవరకు ఈ రోజు సెషన్ లో డ్రాగ్ చేసినట్లయితే దీంతో పాటు డొనాల్డ్ ట్రంప్ ఇనాగ్రేషన్ డే రిలేటెడ్ ఉన్నటువంటి కన్సర్న్స్ కూడా మార్కెట్ ని డ్రాగ్ చేసేలా చేశాయి. సో జనవరి 20th రోజున ఈ ఇనాగ్రేషన్ డే రోజున ట్రంప్ గారు ఏ కంట్రీస్ పైన శాంక్షన్స్ విధిస్తారన్నది మనం చూడాలి. యాక్చువల్లీ మన ఇండియా పైన అయితే అంత శాంక్షన్స్ విధించకపోవచ్చు అని చెప్పే మార్కెట్ అయితే భావిస్తుంది. ఎందుకంటే ఇండియాతోని ఈయన ప్రీవియస్ టర్మ్ లో అయితే చాలా ఫ్రెండ్లీగానే బిహేవ్ చేశారు. చూడాలి ఈసారి అతని దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది. నెక్స్ట్ ఈ జనవరి 20th రోజున మార్కెట్ లో లిస్ట్ అవబోయేటువంటి ఒక డిఫెన్స్ స్టాక్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. అదే స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఈ కంపెనీ జనవరి 20th రోజున బోత్ ఎక్స్చేంజెస్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి లోని టీ గ్రూప్ లో లిస్ట్ అవబోతుంది. అండ్ ఈ స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ఈ కంపెనీ యొక్క ప్రీవియస్ నేమ్ రిలయన్స్ నావల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్. అండ్ ఈ కంపెనీ ఎన్సిఎల్టీ ప్రొసీడింగ్స్ కి వెళ్ళిపోయింది. ఆ ఎన్సిఎల్టీ ప్రొసీడింగ్స్ కి వెళ్ళిపోయినటువంటి రిలయన్స్ నావల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ని స్వాన్ ఎనర్జీ వాళ్ళు అక్వైర్ చేశారు. ఈ స్వాన్ ఎనర్జీ వాళ్ళు ఈ కంపెనీని చాలా రోజుల క్రితమే అక్వైర్ చేసి రీసెంట్ గానే ఈ కంపెనీ పేరుని స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గా వీళ్ళు మార్చడం జరిగింది. ఈ కంపెనీకి ఉన్నటువంటి స్పెషాలిటీ గురించి మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళు షిప్స్ రిపేర్ అండ్ అప్గ్రేడేషన్ రిలేటెడ్ వర్క్స్ చేస్తారు. అండ్ కమర్షియల్ షిప్ బిల్డింగ్, నావల్ షిప్ బిల్డింగ్, హెవీ ఇంజనీరింగ్ రిలేటెడ్ వర్క్స్ అన్ని కూడా చేస్తారు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీ అడ్వాంటేజ్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. దీంతో పాటుగా వీళ్ళకి లొకేషన్ అడ్వాంటేజ్ కూడా ఉన్నది. ఈ కంపెనీ ఉన్నటువంటి గుజరాత్ పిపావాకి రైల్, రోడ్, సీ అండ్ ఎయిర్ కనెక్టివిటీ కూడా బాగా ఉన్నది. ఈ స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లోని స్వాన్ ఎనర్జీ వాళ్ళు 95% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ కంపెనీకి ఉన్నటువంటి మరొక అడ్వాంటేజ్ మాట్లాడుకోవాలంటే ఈ షిప్ రిపేర్ అండ్ అప్గ్రేడేషన్ రిలేటెడ్ గా వరల్డ్ వైడ్ వర్క్ చేసేటువంటి కంపెనీస్ చాలా తక్కువే ఉన్నాయి. దానిలోని ఈ స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కూడా ఒక కంపెనీ. దీంతో పాటుగా మనం ఇప్పుడు చూసినట్లయితే యూరోప్ తో పాటుగా వరల్డ్ వైడ్ షిప్స్ అన్ని కూడా చాలా పాతవైపోతున్నాయి. సో దీంతో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అయితే షిప్స్ అప్గ్రేడేషన్ అయితే చేసుకోవాల్సి ఉన్నది. షిప్ అప్గ్రేడేషన్ చేయాలంటే వరల్డ్ వైడ్ చాలా తక్కువ కంపెనీస్ ఉండడంతో ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా చాలా మ్యాసివ్ ఆపర్చునిటీ ఉన్నది. మన ఇండియాలో లిస్టెడ్ స్పేస్ లో చూసినట్లయితే ఈ స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కూడా షిప్స్ రిపేర్ అండ్ అప్గ్రేడేషన్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి వన్ ఆఫ్ ది కంపెనీ. సో దీనిలో భాగంగా ఈ కంపెనీకి మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. అండ్ అంతేకాకుండా రీసెంట్ గానే వీళ్ళ షిప్ యార్డ్ లోని ఆపరేషన్స్ కూడా రెజ్యూమ్ చేశామని ఇండియన్ కోస్ట్ గార్డ్ వెసల్ ని కూడా వీళ్ళు సక్సెస్ఫుల్లీ రిపేర్ చేసినట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఫ్యూచర్ లో కూడా ఈ కంపెనీకి మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దీని ద్వారా స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళైతే చాలా బెనిఫిట్ పొందబోతున్నారు. వన్స్ స్టాక్ లిస్ట్ అయిన తర్వాత ఏ వాల్యుయేషన్ లో లిస్ట్ అవుతుందో మనం చూసుకుని మనకి వాల్యుయేషన్ కంఫర్ట్ ఉన్నది అనుకోండి, అప్పుడు ఈ కంపెనీ
రిలేటెడ్ గా డీటెయిల్ గా వర్క్ చేసి అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. బట్ ఇది వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంపెనీ. మీ వాచ్ లిస్ట్ లోని యాడ్ చేసుకుని ఈ స్టాక్ నైతే ట్రాక్ చేస్తూ దీని రిలేటెడ్ గా వర్క్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని రీసెంట్ గా మార్కెట్ లో ఒక డిబేట్ అయితే స్టార్ట్ అయింది కదా, ఎంప్లాయీస్ ఎన్ని గంటలు వర్క్ చేయాలని చెప్పి. కొంతమంది 70 అవర్స్ పర్ వీక్ వర్క్ చేయాలంటే రీసెంట్ గా L&T చైర్మన్ అయితే 90 అవర్స్ పర్ వీక్ వర్క్ చేయాలని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత మన వ్యూవర్స్ ని ఒక ఎంప్లాయీ వీక్లీ ఎన్ని అవర్స్ వర్క్ చేసినట్లయితే తన వర్క్ అండ్ అలాగే పర్సనల్ లైఫ్ ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయగలరని చెప్పి నేను అడిగా. దానికి మోస్ట్ ఆఫ్ ది వ్యూవర్స్ ఇచ్చినటువంటి ఆన్సర్ పర్ వీక్ 48 to 54 అవర్స్ ఇన్ బిట్వీన్ వర్క్ చేసినట్లయితే, అంటే పర్ డే 8 to 9 అవర్స్ ఇన్ బిట్వీన్ ఒక ఎంప్లాయీ వర్క్ చేసినట్లయితే తన వర్క్ అండ్ అలాగే పర్సనల్ లైఫ్ ని కూడా కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయగలరని చెప్పి వాళ్ళ ఒపీనియన్ అయితే షేర్ చేశారు. యాక్చువల్లీ ఇది కరెక్ట్, ఎందుకంటే మనకి వర్క్ అన్నది ఎంత ఇంపార్టెంటో అలాగే పర్సనల్ లైఫ్ ని మేనేజ్ చేసుకోవడం అండ్ మన హెల్త్ రిలేటెడ్ గా ఫోకస్ చేసుకోవడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి పర్ డే 8 to 9 అవర్స్ కనుక కరెక్ట్ గా వర్క్ చేయగలిసినట్లయితే అది సరిపోతుంది. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి ప్రెసెంట్ మనం చూసినట్లయితే మన ఇండియన్ రూపీ డాలర్కి అగెనిస్ట్ గా కంటిన్యూస్ గా ఫాలో అవుతూ వస్తుంది కదా. సో మనం ఇప్పుడు ఒక డాలర్ ని పర్చేస్ చేయాలంటే నియర్లీ 86 రూపీస్ పైనే పే చేయవలసి వస్తుంది. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూసినట్లయితే డాలర్ కి అగెనిస్ట్ గా మన రూపీ వాల్యూ అయితే కంటిన్యూస్ గా తగ్గుతూ వస్తుంది కదా. సో 1947 అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చినటువంటి టైంలో మనం ఒక డాలర్ ని పర్చేస్ చేయాలంటే ఎన్ని ఇండియన్ రూపీస్ పే చేయాల్సి వచ్చేది? ఇది మీకు కరెక్ట్ ఎవరికైనా ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. లేదా నెక్స్ట్ వీక్ డైలీ మనీ షోలోని దీని ఆన్సర్ తో పాటుగా డాలర్ కి అగెనిస్ట్ గా రూపీ ఎంత చేంజ్ వచ్చిందంటే 1947 ఆ టైం నుంచి ఇప్పటివరకు ఎంత చేంజ్ వచ్చిందన్న చార్ట్ కూడా మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ వేరియస్ ఎంటర్ప్రైజెస్ కి ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళు కంటిన్యూస్ గా వేరియస్ కంపెనీస్ తోని అగ్రిమెంట్స్ అయితే సైన్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. దీనిలో భాగంగా వీళ్ళు HT మీడియా అనేటువంటి కంపెనీతో కూడా ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. దీనికి గాను 2 ఇయర్స్ పాటు జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళు ఈ HT మీడియా వాళ్ళకి ఎంప్లాయ్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ అయినటువంటి జగిల్ సేవ్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ ని అందించవలసి ఉన్నది. సో వీళ్ళు కంటిన్యూస్ గా ఏవైతే ఈ కాంట్రాక్ట్స్ విన్ అవుతూ వెళ్తున్నారో ఇది జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ BSNL వాళ్ళ భారత్ నెట్ ప్రాజెక్ట్ లో భాగంగా వేరియస్ కంపెనీస్ అయితే కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతున్నాయి కదా. నిన్న వీడియోలోనే మనం RVNL కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు RVNL తో పాటుగా HFCL వాళ్ళకి కూడా ఒక ఆర్డర్ రావడం జరిగింది. యాక్చువల్లీ ఇది HFCL కి BSNL భారత్ నెట్ ప్రాజెక్ట్ లో వచ్చినటువంటి ఫస్ట్ ఆర్డర్ కాదు, ప్రీవియస్ గానే వీళ్ళు ఒక ఆర్డర్ విన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2500 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ BSNL భారత్ నెట్ ప్రాజెక్ట్ ని వీళ్ళు 3 ఇయర్స్ లోని కన్స్ట్రక్షన్ సర్వీసెస్ అందించి దాని తర్వాత 10 ఇయర్స్ పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది HFCL రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఈ HFCL RVNL తో పాటుగా మరికొన్ని కంపెనీస్ కి కూడా BSNL దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తాయేమో మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ TVS మోటార్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ అయితే కంటిన్యూస్ గా వేరియస్ కంట్రీస్ కి ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. దీనిలో భాగంగానే మొరాకోలోని హిందీ మోటార్స్ అనేటువంటి కంపెనీతో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా మొరాకోలోని మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి వీళ్ళ వేరియస్ మోడల్స్ ని ఈ హిందీ మోటార్స్ ద్వారా వీళ్ళు సేల్ చేయనున్నారు. సో దీని ద్వారా మొరాకోలో 2 వీలర్స్ రిలేటెడ్ గా ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో ఆ ఆపర్చునిటీని అయితే వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీని ద్వారా వీళ్ళ సేల్స్ కనుక బాగా పెరిగాయి అనుకోండి, అది TVS మోటార్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఒక స్టాక్ కనబడుతుంది కదా. ఈ కంపెనీ పేరు పచేలి ఇండస్ట్రీస్ ఫైనాన్స్. ఈ స్టాక్ లాస్ట్ 6 months లో మీరు చూసారంటే నియర్లీ 400% పెరిగింది. స్టాక్ ఇంతలా పెరుగుతుంది కదా, ఇంతలా రోజు పెరుగుతున్నదంటే దాని వెనకాల ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. అంటే కంపెనీ నెంబర్స్ మంచి నెంబర్స్ పోస్ట్ చేయడం ఇలాంటివి ఏవో ఒక రీజన్స్ ఉండాలి కదా. ఒకసారి ఈ కంపెనీ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా వీళ్ళ నెంబర్స్ మీరు చూసారనుకోండి, నథింగ్, అసలు వీళ్ళ నెంబర్స్ అంటూ ఏమీ లేవు. అండ్ స్టాక్ ప్రెసెంట్ వాల్యుయేషన్ చూడండి ఒకసారి మీకు. అంటే స్టాక్ ఇంతలా పెరిగిపోయింది కదా, ప్రెసెంట్ ఏ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుందో మీరు ఒకసారి స్క్రీన్ పై చూడండి. సో స్టాక్ ఇంతలా పెరిగిపోతున్నదంటే చాలా మంది ఏమనుకుంటారు, స్టాక్ పెరుగుతున్నది, రోజు పెరుగుతుంది కాబట్టి మనం ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బులు కూడా బాగా పెరుగుతాయి అని చెప్పి చాలా మంది కొంతమంది స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేస్తుంటారు కదా. సో ఒకవేళ ఇంతలా పెరుగుతుంది కదా అని చెప్పి ఎవరైనా సరే ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళకి ఇప్పుడు బిగ్ షాకే తగిలేది. దానికి రీజన్ ఏంటంటే సెబీ ఈ SME కంపెనీతో పాటుగా మరొక 6 ఎంటిటీస్ ని సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి బ్యాన్ చేయడం జరిగింది. ఈ కంపెనీని సెక్యూరిటీ మార్కెట్ నుంచి బ్యాన్ చేయడానికి గల రీజన్ ఏంటంటే ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ ఈ స్టాక్ లోని పంప్ అండ్ డంప్ యాక్టివిటీస్ చేస్తున్నట్టుగా సెబీ అయితే గుర్తించింది.
ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే లాస్ట్ ఫ్యూ డేస్ గా కంటిన్యూస్ గా పెరిగిపోతుంది కదా, అసలు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ గా లేదు, అసలు ఏమీ రీజన్ లేకుండా స్టాక్ ఇంతలా ఎందుకు పెరిగిపోతుందని చెప్పి సెబీ ఇన్వెస్టిగేట్ చేయగా వీళ్ళ ప్రమోటర్స్ ఈ పంప్ అండ్ డంప్ యాక్టివిటీస్ చేస్తున్నారని, అండ్ అంతేకాకుండా వీళ్ళు ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా ఫండ్ అది రైజ్ చేసినట్టుగా ఇటువంటివి చాలా మ్యానిపులేషన్స్ చేసి స్టాక్ ప్రైస్ ని ఈ విధంగా మూవ్ అయ్యేలా చేశారని చెప్పి సెబీ గుర్తించడంతోనే వీళ్ళ పైన ఇటువంటి యాక్షన్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ కంపెనీ అనే కాదు, రీసెంట్ గా మనం చూసినట్లయితే ఎస్ఎంఈ స్పేస్ లోని ఇన్వెస్టర్స్ కి చాలా ఇంట్రెస్ట్ అయితే కనపరుస్తున్నారు కదా. నువ్వు ఈ ఎస్ఎంఈ స్పేస్ లో ఇన్వెస్ట్ చేయాలంటే అక్కడ ఉన్నటువంటి రిస్క్ ను కూడా మనం అర్థం చేసుకోవాలి. మెయిన్లీ ఈ ఎస్ఎంఈ కంపెనీస్ రిలేటెడ్ గా మనకి మార్కెట్ లోని ఫుల్ ఫ్లెజ్డ్ గా డేటా ఉండదు కాబట్టి మనం ఈ ఎస్ఎంఈ కంపెనీలోని ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఆ కంపెనీ ఇటువంటి యాక్టివిటీస్ ఏమైనా చేసిందని బయటపడింది అనుకోండి, ఆ తర్వాత అలాంటి స్టాక్స్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలన్నా ఎగ్జిట్ అవ్వలేం. ఎందుకంటే ఎలాగైతే ఈ స్టాక్స్ పెరిగాయో అదే విధంగా కంటిన్యూస్ గా లోవర్ సర్క్యూట్స్ కూడా కొడతాయి. సో ఆ టైంలో మీరు సెల్ చేద్దామని ప్రయత్నించిన ఎవరు ఆ స్టాక్ ని కొనరు కాబట్టి మీరు కష్టపడి సంపాదించినటువంటి డబ్బులను అయితే కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకనే ఒక స్టాక్ కంటిన్యూస్ గా పెరుగుతుంటే ఆ స్టాక్ ఎందుకు పెరుగుతుందా అని చెప్పి చూసి ఆ కంపెనీ రిలేటెడ్ గా వర్క్ చేసి అప్పుడు మనకు అన్ని అర్థమైతేనే మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలి తప్ప ఇలా స్టాక్ ప్రైస్ ఆధారంగా స్టాక్ కంటిన్యూస్ గా పెరుగుతుంది కదా అని చెప్పి ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, దాని తర్వాత ఇలా ఏదైనా జరిగితే మన డబ్బులే కోల్పోతాం అన్నది ఇన్వెస్టర్స్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ సెబీ అయితే ఇలా తప్పు చేస్తున్న వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ అయితే బాగానే తీసుకుంటుంది, బట్ ఇన్వెస్టర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్ మన కంట్రీలోని వేరే సెక్టర్స్ లోని చైనా నుంచి చీప్ గా డంపింగ్ జరుగుతుండడంతో మన లోకల్ ఇండస్ట్రీ అయితే స్ట్రగుల్ అవుతూ వచ్చింది కదా. దీంతో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని సెక్టర్స్ లోని ఈ చీప్ డంపింగ్ చైనా నుంచి ఏదైతే జరుగుతుందో దానిపైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించడం జరిగింది. నౌ ఇండియా తీసుకున్నటువంటి ఈ స్టెప్ తోని చైనా వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ అలాగే సోలార్ సెక్టర్స్ లోని సప్లై చేసేటువంటి కొన్ని ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ పైన రిస్ట్రిక్షన్స్ విధించినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ ట్రేడ్ వార్ అంటే రెండు కంట్రీస్ మధ్యన ఇటువంటి రెస్ట్రిక్షన్స్ ఏవైతే స్టార్ట్ అవుతాయో దాని ద్వారా ట్రేడ్ వార్ అన్నది మొదలవుతుంది కదా. ప్రీవియస్ గా చైనా అండ్ యుఎస్ మధ్యన ఈ ట్రేడ్ వార్ అన్నది మనం చూసాం. ఇప్పుడు మన కంట్రీ తీసుకున్నటువంటి స్ట్రిక్ట్ యాక్షన్స్ తో చైనా కూడా ఈ విధంగా వేరియస్ రిస్ట్రిక్షన్స్ అయితే విధించినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఒకవేళ చైనా ఈ రిస్ట్రిక్షన్స్ విధించినట్లయితే ఈ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి రావాల్సినటువంటి కొన్ని కాంపోనెంట్స్ అది చైనా మీదే డిపెండ్ అయి ఉన్నాం. సో ఆ కాంపోనెంట్స్ కనుక రాలేదనుకోండి ఈ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ అయితే స్ట్రగుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో వేరియస్ అదర్ కంట్రీస్ నుంచి వాటిని ఇంపోర్ట్ చేసుకోవడానికి ప్రయత్నించినా అవి రావాలంటే డిలే అవుద్ది. అండ్ అంతేకాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ ఎక్కువగా చైనాలోనే ఉన్నాయి కాబట్టి స్టిల్ చైనా మీద కొంత డిపెండెన్సీ ఉండడం వల్లనే చైనా ఈ విధమైన స్టెప్స్ అయితే తీసుకుంటుంది. సో చైనా మీద ఈ డిపెండెన్సీని తగ్గించుకోవడానికి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మన కంట్రీ అయితే ప్రయత్నిస్తుంది. సో చూడాలి ఎంత త్వరగా మనం చైనా మీద ఈ డిపెండెన్సీని తగ్గించుకుంటాం అన్నది. బట్ స్టిల్ చైనా తీసుకున్నటువంటి ఈ స్టెప్ వలన ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ సోలార్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ అయితే స్ట్రగుల్ అవబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 2024 ఇయర్ లోని మన మార్కెట్ లోని చాలా వాలటాలిటీ కనపడింది కదా. యాక్చువల్లీ ఈ ఇయర్ లోని ఎఫ్పిఎస్ మన మార్కెట్ లోని కంటిన్యూస్ గా సెల్ సైడ్ ఉండడం వలన మన మార్కెట్ లో బాగానే ప్రెషర్ అయితే చూసాం. నో కంటిన్యూస్ గా మన మార్కెట్ లో సెల్ చేస్తున్నటువంటి ఈ ఎఫ్ఐఎస్ ఈ ఫాల్ లో కూడా కొన్ని స్టాక్స్ లోనైతే వాళ్ళ స్టేక్ ని పెంచుకోవడం జరిగింది. ఆ స్టాక్స్ లిస్ట్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ముందుగా చూసినట్లయితే హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ లోని ఎఫ్పిఎస్ అయితే వాళ్ళ స్టేక్ ని ఇయర్ లో పెంచుకున్నారు బాగానే. దీని తర్వాత సెన్సరా ఇంజనీరింగ్, ప్రికాల్, కళ్యాణ్ జ్యువెలర్స్, డేటా ప్యాటర్న్స్, యథార్థ హాస్పిటల్, టెక్నో ఎలక్ట్రిక్, మ్యాన్కైండ్ ఫార్మా, టిప్స్ మ్యూజిక్ తో పాటుగా మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి అదర్ స్టాక్స్ లో కూడా వీళ్ళ స్టేక్ అయితే పెంచుకోవడం జరిగింది. సో 2024 ఇయర్ లో అయితే కంటిన్యూస్ గా ఎఫ్పిఎస్ మన మార్కెట్ లోని సెల్ సైడ్ ఉన్నారు కదా. సో ఈ ఇయర్ లోని ఎఫ్పిఎస్ మూవ్మెంట్ ఎలా ఉంటది అన్నది చూడాలి. బట్ ఎఫ్పిఎస్ కంటిన్యూస్ గా మన మార్కెట్ లో సెల్ చేస్తున్నా కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ అండ్ డిఐఎస్ అయితే మన మార్కెట్ లో స్ట్రాంగ్ గానే బై చేస్తూ వస్తున్నారు. సో ఈ ఇయర్ లో ఒకవేళ ఎఫ్పిఎస్ తిరిగి మన మార్కెట్ లోని బై సైడ్ కనుక వచ్చినట్లయితే మార్కెట్ లో కొంత పాజిటివ్ ర్యాలీ చూడొచ్చు. బట్ ఈ ఇయర్ లోని కూడా కొంత వాలటాలిటీ కనపడేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ Q3 నెంబర్స్ కూడా కొంత మిక్స్డ్ నెంబర్స్ వస్తున్నాయి కదా. సో దాని వల్ల మార్కెట్ లో మనం ఈ వాలటాలిటీ చూస్తున్నాం. నో Q4 లో ఒకవేళ నెంబర్స్ లో రికవరీ గానీ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ ఫైన్. అలా కాకుండా Q4 లో కూడా నెంబర్స్ లో వీక్నెస్ కనపడితే మాత్రం ఫర్దర్ గా కూడా మార్కెట్ లో ప్రెషర్ చూడొచ్చు. ఏదైనా సరే ఇక్కడ నుంచి మార్కెట్ లో ర్యాలీ అనేది ఫండమెంటల్స్ ఆధారంగానే ఉంటది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డిజిటల్ మ్యాప్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి మ్యాప్ మై ఇండియా వాళ్ళు క్వాల్కమ్ వాళ్ళతోని కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా క్వాల్కమ్ వాళ్ళ స్నాప్ డ్రాగన్ డిజిటల్ చాసిస్ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో ఆ టెక్నాలజీకి మ్యాప్
మ్యాప్ మై ఇండియా వాళ్ళ ఎక్స్పర్టీస్ ని కూడా కంబైన్ చేయడం ద్వారా గ్లోబల్లీ ఆటోమోటివ్ ఇండస్ట్రీకి కనెక్టివిటీ సొల్యూషన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా దీని ద్వారా ఆటో సెక్టర్ లో 4 వీలర్స్ లో కావచ్చు, 2 వీలర్స్ లో కావచ్చు, వెహికల్ కనెక్టివిటీ అన్నది ఇంప్రూవ్ అవడంతో పాటు రోడ్ సేఫ్టీ కూడా పెరుగుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఆటో ఇండస్ట్రీలోని ఇప్పుడు కనెక్టివిటీ సొల్యూషన్స్ రిలేటెడ్ గా ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేయడానికి మ్యాప్ మై ఇండియా వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సీజీ పవర్ వాళ్ళు సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీని అయితే సెటప్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా. యాక్చువల్లీ ఈ ఫెసిలిటీకి మన ఇండియన్ గవర్నమెంట్ సెమీ కండక్టర్ మిషన్ ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా సబ్సిడీ వస్తుందని చెప్పి వీళ్ళు ప్రీవియస్ గానే షేర్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ క్యాపెక్స్ కి సబ్సిడీని అప్రూవ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో యాక్చువల్లీ మన కంట్రీలోని సెమీ కండక్టర్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయడానికి అని చెప్పి గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగానే ఎవరైతే మన కంట్రీలో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని సెటప్ చేస్తారో వాళ్ళకైతే గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ సపోర్ట్ అయితే లభించబోతుంది. నో సీజీ పవర్ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సబ్సిడీ ఏదైతే అప్రూవ్ చేసిందో ఇది సీజీ పవర్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు నుంచి న్యూఢిల్లీలోని భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్పో జరుగుతున్నది కదా. ఈ ఆటో ఎక్స్పోలోని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పార్టిసిపేట్ చేసి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. మన ఆటో ఇండస్ట్రీకి మన కంట్రీలో ఉన్నటువంటి యూతే బిగ్గెస్ట్ కస్టమర్స్ అని, ప్రెసెంట్ చూసినట్లయితే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫస్ట్ వెహికల్ ని కొనుక్కుంటున్నారని, దీని ద్వారా మన ఆటో ఇండస్ట్రీ స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఆయన కామెంట్ చేశారు. దీంతో పాటుగా మన కంట్రీలోని ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ ని అయితే బాగా బూస్ట్ చేయడానికి గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తుంది కదా. ఈవెన్ వేరే స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళు ఇన్సెంటివైజ్ చేస్తున్నారంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కున్నట్లయితే. సో వీటన్నిటి ద్వారా 2030 కల్లా మన కంట్రీలోని ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క నెంబర్ 8 టైమ్స్ గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఒకవేళ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ ఇంతలా గనక పెరిగాయి అనుకోండి, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కావచ్చు, ఎలక్ట్రిక్ 4 వీలర్స్ కావచ్చు, ఎలక్ట్రిక్ బస్సెస్ కావచ్చు, అండ్ అలాగే ఎలక్ట్రిక్ ఆటో రిక్షాస్ కావచ్చు, వీటన్నిటిని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ అయితే దీని ద్వారా భారీగా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం చూడొచ్చు. 4 వీలర్ సెగ్మెంట్ లో మనం చూసినట్లయితే టాటా మోటార్స్, మహేంద్ర అండ్ మహేంద్ర, హుండై మోటార్స్ తో పాటుగా మారుతి సుజుకి వాళ్ళు కూడా దీని ద్వారా బెనిఫిట్ పొందబోతున్నారు. బట్ ప్రెసెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ 4 వీలర్ సెగ్మెంట్ లో చూసినట్లయితే టాటా మోటార్స్ వాళ్ళకి డామినేట్ షేర్ ఉన్నది. రీసెంట్ గానే వీళ్ళ మార్కెట్ షేర్ అయితే తగ్గుతుంది. సో రిమైనింగ్ కంపెనీస్ కూడా స్ట్రాంగ్ గా ఎలక్ట్రిక్ 4 వీలర్స్ ని సేల్ చేసినట్లయితే అందరికీ కూడా ఇది బెనిఫిట్ అవుతుంది. దీంతో పాటు ఎలక్ట్రిక్ 2 వీలర్ సెగ్మెంట్ లో మనం చూసినట్లయితే ఓలా కావచ్చు, ఎథర్ కావచ్చు, ఇంకా వేరియస్ కంపెనీస్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని కూడా సేల్ చేస్తున్నాయి కదా, వాళ్ళందరూ కూడా బిగ్ బెనిఫిట్ పొందబోతున్నారు. అండ్ ఎలక్ట్రిక్ బస్సెస్ విషయంకి వస్తే ఎలక్ట్రా గ్రీన్, జేబీఎం ఆటో, ఈవెన్ టాటా మోటార్స్ వాళ్ళు కూడా ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తుంటారు. సో ఓవరాల్ గా ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ కనుక పెరిగినట్లయితే ఏ కంపెనీస్ అయితే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సేల్ చేస్తాయో వాళ్ళందరూ కూడా 2030 కల్లా భారీగా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నో ఈ భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసినటువంటి కొన్ని ఆటో కంపెనీస్ నుంచి కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. దీనిలో ముందుగా హీరో మోటో కార్ప్ వాళ్ళు వాళ్ళ ప్రీమియం అండ్ అలాగే స్కూటర్ సెగ్మెంట్ లోని కొన్ని ఎక్సైటింగ్ ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా వీళ్ళ ఎక్స్ట్రీమ్ 250R అండ్ అలాగే స్కూటర్ పోర్ట్ఫోలియోని జూమ్ 125 అండ్ జూమ్ 160 ఈ వెహికల్స్ అయితే వీళ్ళు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఒకవేళ వీళ్ళు కొత్తగా లాంచ్ చేసిన వెహికల్స్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ కనపడి సేల్స్ బాగా జరిగాయి అనుకోండి, అది హీరో మోటో కార్ప్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. వీళ్ళతో పాటుగా మారుతి సుజుకి వాళ్ళు కూడా వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని అయితే అన్వీల్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ విటారా మోడల్ అయితే వీళ్ళు ఇక్కడ అన్వీల్ చేయడం జరిగింది. ఈ మోడల్ లో ఉన్నటువంటి ఫీచర్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో మారుతి సుజుకి వాళ్ళు యాక్చువల్లీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోని కొంచెం వెనకబడ్డారు. నౌ వీళ్ళు కొత్తగా ఈ విటారా మోడల్ ఏదైతే లాంచ్ చేశారో ఆ మోడల్ కి మార్కెట్ లో ఎటువంటి డిమాండ్ కనపడుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. అండ్ వీళ్ళతో పాటు ఈవీ చార్జెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఎక్సికామ్ వాళ్ళు కూడా వాళ్ళ హార్మోనీ బూస్ట్ ఈవీ చార్జెస్ ని ఇక్కడ అన్వీల్ చేయడం జరిగింది. నౌ మన కంట్రీలో ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అయితే బాగా పెరుగుతూ వెళ్తున్నాయి కదా. ఈ సేల్స్ ఇంకా బాగా పెరగాలంటే ఛార్జింగ్ ఇన్ఫ్రాని కూడా స్ట్రాంగ్ గా పికప్ చేయవలసి ఉన్నది. సో ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రా కూడా ఫ్యూచర్ లో బాగా పెరుగుతుంది కాబట్టి ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రా సైడ్ వర్క్ చేసేటువంటి కంపెనీస్ కూడా దీని ద్వారా బెనిఫిట్ పొందబోతున్నాయి. నెక్స్ట్ వేదాంత వాళ్ళు రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ వేదాంత వాళ్ళు వాళ్ళ వేరియస్ బిజినెస్ ని డీమర్జ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ డీమర్జర్ రిలేటెడ్ గా వీళ్ళు షేర్ హోల్డర్ సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ ని మీటింగ్ కండక్ట్ చేసుకోవాలని చెప్పి NCLT వాళ్ళు వీళ్ళకి ప్రీవియస్ గానే ఆదేశించడం జరిగింది. నో ఈ మీటింగ్ అయితే వీళ్ళు February 18th కండక్ట్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేశారు. సో ఈ మీటింగ్ లోని వీళ్ళ షేర్ హోల్డర్స్, సెక్యూర్డ్ క్రెడిటర్స్ అండ్ అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ దగ్గర నుంచి ఈ డీమర్జర్ రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్ వచ్చేసినట్లయితే ఈ డీమర్జర్ ప్రాసెస్ అయితే ముందుకు వెళ్లనున్నది. నెక్స్ట్ దాల్మియా భారత్ వాళ్ళకి చెందిన ఒడిశా సిమెంట్ ప్లాంట్ లోని నిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈ ఫైర్ యాక్సిడెంట్ లోని ఆల్రెడీ చాలా మందిని రెస్క్యూ చేసినట్లుగా, బట్ కొంతమందిని ఇంకా రెస్క్యూ చేయవలసి ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ ప్లాంట్ లో ఫైర్ యాక్సిడెంట్ లోని ఎవరికి ఏం కాకూడదనే కోరుకుందాం. బట్ ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో దీని ద్వారా వీళ్ళ ప్లాంట్ కొంతవరకు దెబ్బతింటుంది కాబట్టి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ అవి కొన్ని రోజులు నిలిచిపోయేటువంటి అవకాశం ఉన్నది.
సో ఇది దాల్మియా భారత్ వాళ్ళ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ నిన్న నైట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి. ఈ క్వార్టర్లోని వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. ఇయర్ లో చూసినా క్వార్టర్ లో చూసినా వీళ్ళ రెవెన్యూస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ లో 7.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ లో 9.3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ప్యాట్ ఇయర్ లో 11.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ లోని 14.1% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని గ్రోత్ ని వీళ్ళ డిజిటల్ సర్వీసెస్ అండ్ రీటైల్ బిజినెస్ అయితే డ్రైవ్ చేసినట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ ఈ రీటైల్ బిజినెస్ లోని మెయిన్లీ ఫెస్టివల్ డిమాండ్ ఏదైతే ఉన్నదో ఆ డిమాండ్ తోని మంచి గ్రోత్ కనపడినట్లుగా అండ్ వీళ్ళ జియో బిజినెస్ లోని సబ్స్క్రైబర్స్ లోని గ్రోత్ డెలివర్ చేయడంతో పాటు ఆర్పు అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ నెంబర్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ O2C సెగ్మెంట్ లో కూడా మంచి గ్రోత్ వచ్చినట్లుగా దీంతో ఓవరాల్ గా ఇయర్ బేసిస్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినట్లయితే వీళ్ళ అన్ని సెగ్మెంట్స్ కూడా కంట్రిబ్యూట్ చేయడంతో సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా ఈ క్వార్టర్ లోని స్ట్రాంగ్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. అండ్ ఈ రిలయన్స్ వాళ్ళ రీటైల్ బిజినెస్ లోని కంపా కోలా బ్రాండ్ గురించి మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఈ బ్రాండ్ ని వీళ్ళు మిడిల్ ఈస్ట్ మార్కెట్ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా నిన్న వచ్చినటువంటి అప్డేట్ ని మనం మాట్లాడుకున్నాం కదా. ఈ కంపా కోలా బెవరేజ్ బ్రాండ్ లోని సెలెక్టెడ్ స్టేట్స్ లోని 10% పైన మార్కెట్ షేర్ ని వీళ్ళు గెయిన్ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ కంపా అండ్ అలాగే ఇండిపెండెన్స్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు బ్రాండ్స్ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని 1000 crores టర్న్ ఓవర్ ని క్రాస్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఈ బ్రాండ్ ప్రొడక్ట్ సేల్స్ కనుక ఫ్యూచర్ లో కూడా బాగా పెరిగినట్లయితే ఓవరాల్ గా వీళ్ళ రీటైల్ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత విప్రో వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ రెవెన్యూస్ లో 0.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 0.1% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ఇన్కమ్ లోని ఇయర్ లో 24.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ లో 4.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ వీళ్ళ ఐటీ సర్వీస్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో మాత్రం ఇయర్ లో 1% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ లో 1.2% డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఐటీ సర్వీసెస్ ఆపరేటింగ్ మార్జిన్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన కొంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు టోటల్ గా $3,514 million వర్త్ డీల్స్ ని విన్ అవడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు విప్రో వాళ్ళ బోర్డ్ ₹6 per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ ఇంకా వీళ్ళు కొంత వీక్ నెంబర్స్ ని డెలివర్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది. బట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళు కొంత బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు అవుట్లుక్ కాన్స్టెంట్ కరెన్సీ టైమ్స్ లోని వీళ్ళ ఐటీ సర్వీసెస్ బిజినెస్ రెవెన్యూస్ లోని -1% to 1% ఇన్ బిట్వీన్ గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ నేను HDFC లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. వాళ్ళ నెంబర్స్ బాగున్నాయి. ఈ రోజు సెషన్ లో SBI లైఫ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ ఫస్ట్ 9 months తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఫస్ట్ 9 months లోని వీళ్ళ న్యూ బిజినెస్ ప్రీమియం లో 1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే రెన్యువల్ ప్రీమియం లో 15% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఇండివిజువల్ న్యూ బిజినెస్ ప్రీమియం లో కూడా 12% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ APE లోని 11% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ వీళ్ళ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ మార్జిన్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ AUM లోని 19% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 48% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది, విచ్ ఇస్ గుడ్. అండ్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ లోని వీళ్ళ 13 month పర్సిస్టెన్సీ రేషియోలోను 25th month పర్సిస్టెన్సీ రేషియోలోను అండ్ 61st month పర్సిస్టెన్సీ రేషియోలోను ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ 49th month పర్సిస్టెన్సీ రేషియోలో స్లైట్ గా డ్రాప్ కనపడుతున్నట్లయితే 37th month పర్సిస్టెన్సీ రేషియో ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే SBI లైఫ్ వాళ్ళ నెంబర్స్ లో కూడా ఈ క్వార్టర్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో గణేష్ హౌసింగ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. ఇయర్ లో చూసినా క్వార్టర్ లో చూసినా వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ లో 60% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 1% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తున్నా సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఎథర్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటాలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 17 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 34 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 43 crores కి పెరిగింది. కమింగ్ టు దిస్ క్వార్టర్ హైలైట్స్ వీళ్ళు బేకర్ హ్యూజెస్ తోని ఆర్డర్ అయితే ఈ క్వార్టర్ లోని ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది. దీంతో పాటుగా వీళ్ళ
సైట్ టు ప్రీవియస్ గా ఆపరేషన్స్ నిలిపేయడం జరిగింది కదా, ఆ ఆపరేషన్స్ అయితే తిరిగి ఫుల్ కెపాసిటీతోని వీళ్ళు స్టార్ట్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళ సైట్ 4 ఎక్స్పాన్షన్ కూడా కంప్లీట్ అయిందని అండ్ ఫైనాన్షియల్ 25 Q4 అంటే ఈ క్వార్టర్ లోని ఈ సైట్ లో కూడా కమర్షియల్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఎథర్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ స్వరాజ్ ఇంజిన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ప్యాట్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 45 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 31 crores కి వీళ్ళ ప్యాట్ తగ్గింది. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతున్న ఓవరాల్ గా నెంబర్స్ బాగున్నాయని ఎందుకు అనుకుంటున్నాం అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా చూసినట్లయితే సెప్టెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే డిసెంబర్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మీరు సిమిలర్ సినారియోనే అబ్జర్వ్ చేయొచ్చు. సో వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నట్టుంది. దాంతోనే మనం సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇండియన్ హోటల్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 476 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 582 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 632 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో వర్క్ చేసేటువంటి కంపెనీస్ నెంబర్స్ అయితే బాగా వస్తున్నాయి. మన కంట్రీలోని కంటిన్యూస్ గా చూసినట్లయితే ట్రావెలింగ్ డిమాండ్ పెరుగుతున్నది కదా, దీంతో ఈ హోటల్ ఇండస్ట్రీ కంపెనీస్ నెంబర్స్ లో అయితే కంటిన్యూస్ గా మనకి గ్రోత్ అన్నది కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఇండియన్ హోటల్స్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగానే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.